సాధన కోసం గతంలో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ సెక్రటరీ శంకర్రావు తెలిపారు. త్యాగాలు చేయగల సత్తా కేవలం ఎర్ర జెండాకు మాత్రమే ఉందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని జోనల్ సెక్రటరీ శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాక్ మ్యాన్లను నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా గుర్తించడం లేదని, దీంతో వారికి వేతనాలు తక్కువగా అందుతున్నాయని తెలిపారు. ట్రాక్లో పట్టాలు ఎంత వెడల్పులో ఉన్నాయి, వాటిని వెల్డింగ్ చేయడం ఎలా అనే విషయాలు ట్రాక్ మ్యాన్లకు తెలుస్తాయని, అలాంటి వారు స్కిల్డ్ వర్కర్ కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే అందరూ కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధికి, తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడతామని పిలుపునిచ్చారు. పే కమిషన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పినప్పటికీ ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, తక్షణమే పే కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులను నియమించి 2026 జనవరి 1 నుండి అమలు చేయాలని కోరారు. ఈ విషయంపై ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని, వెంటనే పే కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కార్మికుల డిమాండ్లను నెరవేర్చి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్, ప్రెసిడెంట్ కాజాబాబా, గుంటూరు డివిజన్ సెక్రటరీ ఎంవి ప్రసాద్, ప్రెసిడెంట్ మంజునాథ్, నల్గొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కొండ శ్రీనివాస్, నల్గొండ బ్రాంచ్ కార్యవర్గం సెక్రటరీ వెంకటేష్, చైర్మన్ ఐలయ్య, ట్రెజరర్ సైదులు, సెక్రటరీలు రాంబాబు, నరసింహారావు, వీరబాబు, మహేందర్, నాగిరెడ్డి, రాణి, రామాచారి, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రన్నింగ్ స్టాఫ్కి ఎలవెన్స్ గురించి కూడా పెండింగ్లో ఉంది. వీటిని వెంటనే ఆమోదించి కార్మికులు న్యాయం చేయాలని సౌత్ రైల్వే మజ్దూర్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు నల్గొండలో మా యూనియన్ ఆఫీసు రెనోవేట్ చేయబడింది. మరి ఇందులో కొంచెం మార్పులు చేర్పులు చేసి యంత్రాంగం మరి మంచి యూనియన్ ఆఫీసు నలుగురు కూర్చుని మాట్లాడుకుని వాళ్ళ సమస్యలను మరి పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించినందుకు రైల్వే యంత్రాంగానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది కార్మికులు ఈరోజు వేలాది మంది కార్మికులు రావడం జరిగింది. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు నల్గొండలో యూనియన్ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి మేమందరం యూనియన్ కార్యకర్తలందరూ విచ్చేయడం జరిగింది. యూనియన్ ఆఫీస్ని రెనోవేట్ చేసి ఇచ్చినందుకు అధికార వర్గానికి యూనియన్ తరఫున, యూనియన్ డివిజనల్ సెక్రటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంచిగా యూనియన్ ఆఫీస్ని నిర్మించి మేమందరం కూడా కూర్చొని కార్మికుల గురించి చర్చించుకొని విషయాలు మాట్లాడుకోవడానికి విధంగా మాకు చేయించినందుకు మరి ఒక్కసారి మన అధికార వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మజ్దూర్ యూనియన్ నూతన భవనానికి ఇచ్చినటువంటి మన జోనల్ కార్యవర్గానికి మరియు డివిజనల్ కార్యవర్గానికి మరియు నా తోటి కార్యక్రమాలందరికీ మరియు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మనము ఒక తాటి మీద ఉండి మన కార్మికుల యొక్క సమస్యలని త్వరగా మనము ముందుండి మన యొక్క డివిజనల్ బాడీ యొక్క సపోర్ట్స్ తీసుకొని మనము మన కార్మికుల యొక్క సమస్యలను మొత్తము ఛేదించాలని చెప్పేసి, ఒక తాటి మీద ఉండాలని చెప్పేసి నేను ఈ విషయాన్ని